రాయలసీమ ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి తరుణంలో వారి పేరు తలంచందే రాజకీయాలు జరిపేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని చూస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ రాయలసీమ ప్రాంతం పేరు మీద ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, నీటిలో మంటలు రేపే విధంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఏదైతే ఆచరణకు సాధ్యం కానటువంటి ప్రాజెక్టును తెచ్చిపెట్టి వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక ఆలోచనతో, ఆ డబ్బు ధనదాహంతో ఈ ప్రాజెక్టును కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న రోజున జీఓఆర్టీ నెంబర్ 203/5/2020 3,825 కోట్ల రూపాయలతో చాలా అట్టహాసంగా సంగమేశ్వరం దగ్గర 795 లెవెల్ నుంచి లిఫ్ట్ చేయాలా నీటిని అని చెప్పి వారు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని, మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టినప్పుడు ఇంత అట్టహాసంగా సంగమేశ్వరం దగ్గర నుంచి 795 లెవెల్ నుంచి ప్రారంభించాలని చెప్పి లిఫ్ట్ అని చెప్పినప్పుడు నిన్ననే చూశాను, నిన్ననో మొన్ననే నేను ఏదైతే ఎస్ఆర్ఎంసీ కెనాల్ దగ్గర పోయి ఫోటోలు దిగి ఇక్కడ అద్భుతమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా రకంగా జరిగింది, అదే రకంగా పనులు 80% పూర్తయినాయి, ఈ ప్రాజెక్టుని ఆపింది చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమ మీద కక్షతో రాయలసీమ ద్రోహి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈరోజు, అసలు లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ కోర్స్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఎంసీ, ఇక్కడ మన కర్నూలుకు కానీ అనంతపురం జిల్లాకు కానీ ఒక్క బొట్టు కూడా నీళ్లు కూడా రానటువంటి ఆ ప్రాజెక్టుకు రాయలసీమ అనే పేరు ఎందుకు పెట్టారు? ఏ ఒక్క నీటి బొట్టు కూడా మన ప్రాంతానికి ఒక్క చుక్క కూడా రానటువంటి ఆ ప్రాజెక్టు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్లో లిఫ్ట్ చేసి మీరు ఎస్ఆర్ఎంసీ ద్వారా మీరు ఆ కోర్సు ద్వారా తీసుకెళ్ళి సోమశిల, నెల్లూరుకు పోయి అక్కడి నుంచి చిత్తూరుకి ఒక పార్ట్, నంద్యాలకు కొంచెం కొద్ది భాగంగా వస్తుంది. అది కూడా ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు వల్ల ఈ అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఒక్క నీటి బొట్టు కూడా ఉపయోగం కానటువంటి ఈ రెండు జిల్లాలకు సంబంధం లేనటువంటి దాంట్లో మరి రాయలసీమలో కర్నూలు, అనంతపురం జిల్లాలు లేవా? అంటే మీరు కేవలం రాయలసీమ అని పేరు ఎందుకు పెట్టారంటే ఏదో రాయలసీమని ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్ధరిస్తున్నాం, రేపొద్దున ఏదైనా కానీ ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అనివార్యాల వల్ల, మీరు తప్పిదాల వల్ల మీరు ఒక ఆలోచన విధానం లేకుండా దాంట్లో కేవలం డబ్బుల కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వాడడానికి ఈ పేరు పెట్టారా? దీనికి సమాధానం చెప్పాలా. రెండవది, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా ఇది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టును ఎందుకన్నానంటే, నేను ఆ రోజు ఎన్జీటీకి తెలంగాణలో ఒక యువకుడు ఎవరో గవిగళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీకి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ వల్ల స్టే తెచ్చిన తర్వాత ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే స్టే తెచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును ఆపమని చెప్పడం జరిగింది. దీంట్లో కూడా మీరు ఒక డ్రామా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆ రోజు ఇక్కడే కొంగ దీక్ష చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని ఆలింగనాలు చేసుకొని ఇంటికెళ్ళి భోజనాలు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి దీక్షకు నేను వ్యతిరేకమని చెప్పి ఇక్కడ 2 రోజులు దీక్షలు చేసి రాయలసీమ బిడ్డనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పోవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మరి అటువంటి తరుణంలో ఈరోజు ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తెలంగాణలో ఒక వ్యక్తి ఎవరైతే వారి రాష్ట్ర అవసరాల కోసం అని చెప్పి మన రాయలసీమ ప్రాజెక్టుని ఆపితే దాన్ని తెచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ రకంగా ఆపాదిస్తారు? అంటే మీరు చేస్తేనేమో అద్భుతం, చాలా కరెక్ట్, ఆ రోజుల్లో మీరు పోయింది వాస్తవం కాదా? మరి అదేవిధంగా ఈరోజు చూస్తే 3వ పాయింట్ మీరు చూస్తే
లెవెల్ నుంచి 841కి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పడం జరిగింది. ఏదైతే వాటర్, ఏదైతే ఫ్లడ్ లెవెల్ అంటే మీరు 800 to 841